ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఒకటో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ సర్పవరం రహదారికి మోక్షం. రోడ్డు అభివృద్ధికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అనువుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు వెల్లడి. రోటరీ ఇంటర్నేషనల్లో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి. రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నాగేష్ ఉద్ఘాటన. కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే 50 కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియంని ఏర్పాటు చేయడానికి సహకరించడం ఆనందదాయమన్నారు. అలాగే నియోజకవర్గంలో రోడ్లన్నీ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, అవసరమైన వారికే ప్రభుత్వం ద్వారా అందించే సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, ఎంపీడీఓ పి సతీష్, డిఈ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు తాటికాయల వీరబాబు, గుడిపూడి బాలాజీ, చంటి రెడ్డి, గేదెల చిన్నారావు, సంతోష్, గుంటముక్కల బుజ్జి, కుడిపూడి బాలాజీ, గుంటముక్కల బుజ్జి, తల్లి, శ్రీనివాస్, గంటా ప్రసాద్, కనిగిరి సత్యనారాయణ, గిడుదూరి శ్రీను, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెల 7 గంటలకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు 7 గంటలకల్లా పెన్షన్ ఇచ్చామన్నారు. మీకు ప్రతి నెల తీసుకొచ్చి ఇస్తున్నారంటే ప్రతి నెల తెచ్చి ఇచ్చేస్తున్నారు బాబు అని చెప్పి. అదేవిధంగా ఒక అమ్మ, ఇంకా సూర్యకాంత్ గారు ఇక్కడే ఉన్నారు. ఏమో బాగున్నావు? అమ్మని కూడా నేను అడిగాను, ఏమో బాగున్నావా ఏంటి అని అడిగితే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం బాబు. కొడుకులు లేరు, కొడుకులు లేకపోయినా సరే ఒక కొడుకుంది నాకు, ఈ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పంపిస్తున్నారు అని ఆనందంతో కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంది. ఈరోజున ఇలాంటి అమ్మని ఎంతోమంది ఈరోజున ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు వస్తేనే మాకు ఈరోజు గడుపుతుంది, సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, మాకు పూట గడుపుతుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజున 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చిందనుకోండి, పెన్షన్ ఇచ్చేవారు కదా గతంలో. ఆదివారం వచ్చింది, మళ్ళీ సోమవారం వస్తారనేవారు. ఈరోజు అండి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేయండి, శనివారం ఇచ్చేయమని చెప్పాడండి. ఈరోజు అలాగా ఒకవేళ పండుగ వస్తే సెలవు అంటారు, అధికారులు రారు. ఆ పండుగ పూట 1వ తారీఖు వస్తే సెలవు వచ్చేస్తుంది. అలా అయితే ముందు రోజు ఇచ్చేయండి అని అధికారులని, ప్రజాపతిని అందరిని కోరి, పండుగ వచ్చిన రోజున మీరు పెన్షన్ ఇవ్వకపోతే
అమ్మ నాన్న తాత వికలాంగులు బాధపడతారు, మీరు ముందు రోజు ఇచ్చేయండి అని చెప్పి అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇచ్చేస్తున్నారండి. గతంలో అలా ఉండేది కాదు, ఆదివారం వచ్చిన పెన్షన్ లేదండి. ఇప్పుడు అలా కాదు, ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అంటే ఆ విధంగా ఈ రోజున ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఆ విధంగా పనిచేస్తానని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాదు, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిన ముందుకు వెళ్తుంది. ఈ రోజున పిల్లల చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి, సుఖశాంతితో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రజల కోసం తప్పిస్తున్నారు. వారు ఈ రోజున అమ్మ నేను మొన్న 2-3 వార్డులకు వెళ్ళినప్పుడు చెప్పారు, బాబు మేం కాదు బాబు, చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పండి, మీరని నాతో చెప్తారని కూడా చంద్రబాబు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు. మేం కాదు బాబు, చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి, ఆయన బాగుంటేనే మాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మరి పెన్షన్ ఇచ్చినప్పుడు సెలవు రోజు ముందు రోజు వస్తే, ఆదివారం వస్తే 1వ తారీఖు ముందు రోజే ఇవ్వటం కూడా మరి జరుగుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు 4,000, 6,000, 15,000 కూడా మరి ఇవ్వటం జరుగుతుంది. మన రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ప్రతి నెల పెన్షన్గా 1వ తారీఖున 7 లోపు వాళ్ళ మంచం మీద లేకముందే మరి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ మరి ప్రతి పెన్షనర్స్ని అడిగినప్పుడు మాకు పిల్లలున్నా మమ్మల్ని చూడకపోయినా ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతినిత్యం కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళకి పేద ప్రజలకి ఏది అవసరం మరి అవి చెయ్యాలనేది మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కొండబాబు గారు కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు మరి అందించిన ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కేడర్ని ఏదైతే కూటమి మరి ఈరోజు జనసేన బీజేపీ ఉందో వాళ్ళందరినీ కలుపుకుంటూ మరి అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యమవుతుందని ప్రజలందరూ ఎంతో నమ్ముతున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మేము ఉదయమే మరి పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం స్థానిక 26వ డివిజన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసన సభ్యులు వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యులు పేరాబతుల రాజశేఖర్ తో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి వర్గాల ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని, గడిచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, 1వ తేదీ ఆదివారం గానీ పండుగ దినాలు అయితే ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని, మహిళలకు ఉచిత బస్సు, విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా నిధులు, మహిళలకు దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు, ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పనులను 1.5 కాలంలోనే పూర్తి చేసి కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, డివిజన్ ఇన్ఛార్జ్ సంగాని నాగూర్, ఎండి అన్సర్, నూకరాజు, సంగాని గంగాధర్, పాలేపు రాజు, కొల్లు ప్రకాష్, ఓలేటి ఆదినారాయణ, పి ధర్మారావు, ఓలేటి సీత, పూజారి రమ్యశ్రీ, వి ధర్మారావు, బొడ్డు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. అందులో 1,650 కోట్లు ఫస్ట్ ఇదిలో ఇవ్వడం జరిగింది ఫేజ్లో. అట్లా దాంట్లో మనకి 50 కోట్ల దాకా వచ్చాయి. మంచినీరు అన్నది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు సగర్వంగా, నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను నారా లోకేష్ గారు వచ్చారు. కాకినాడ నారా లోకేష్ గారు నేను వచ్చినప్పుడు బ్రహ్మరథం పెట్టారు, ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. యూనివర్సిటీలో పిల్లలు అడిగిన ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన. అంటే ప్రతి మాటకి ఆలఫే షాట్లో వచ్చి క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగిన గొప్పతనం ఆయనలో ఉంది. ఫార్మల్ ఫెర్టిలైజర్కి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు, ఎలా కలుపుతారు, ఏం జరుగుతుంది, అలాగే పబ్లిక్ పొల్యూషన్లోకి ఏం వెళ్తుంది, కనీసం మొహమాట పడలేదు ఆయన. దీనికి ఓపిక వచ్చామే
అలాగే 60 బెడెడ్ హాస్పిటల్ కట్టారు. 60 బెడెడ్ హాస్పిటల్ని ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చెప్పారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి. పర్యావరణ శాఖ, పర్యావరణం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఇక్కడ బర్డ్స్ ఏ వస్తాయన్నారు. తప్పకుండా నెక్స్ట్ భవనాన్ని నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్, మేము ఈవేళ మా నాయకులు చేసే పనులకి గర్వంగా తలెత్తుకు తిరగలుగుతామని చెప్పి తెలియజేస్తాను. అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు. ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు 31వ తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈరోజు పెన్షన్లు కూడా ఈరోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ గ్రిడ్లు అయితే కానీ, మరి మరమ్మతులకి రోడ్లు అయితే కానీ వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రూరల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానాజీ గారికి తెలియజేస్తున్నాను. అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రూరల్కి వచ్చారు. ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, కూటమి కార్యకర్తకి, లోకేష్ బాబు అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ 2026-27 బడ్జెట్ సమావేశం శనివారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్ రాజు వర్మ అధ్యక్షతన జరిగింది. పంచాయతీ పాఠశాల విద్యా సమాచార పౌర సంబంధాలు వయోజన విద్యా శాఖ అధికారులు హాజరైన ఈ సమావేశంలో చైర్మన్ ఈశ్వర్ రాజు వర్మకు ముందుగా పెన్షనర్ మర్యాదపూర్వకంగా కలిసి వారి సాధక బాధకాలను తెలిపారు. అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశానికి చెందిన వివరాలను చైర్మన్ ఈశ్వర్ రాజు వర్మ మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏఈఐసి బాబురావు, జిల్లా విద్యా పంచాయతీ వయోజన విద్యాశాఖల అధికారులు, ఉప సంచాలకులు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పోలంకి నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ కిషోర్, వివిధ గ్రంథాలయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశం జరగటం జరిగింది. దీనికి సుమారు దాదాపు 39 కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్తో ఇవాళ బడ్జెట్ మీటింగ్లో ఆమోదించి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం గ్రంథాలయాలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రంథాలయాల యొక్క అవసరతలు తీర్చడానికి, గ్రంథాలయాల సదుపాయాలు కల్పించడానికి, అలాగే పాఠకులకు మెరుగైన వాతావరణ పరిస్థితులు వారికి అనుకూలించే విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము ఈ సంవత్సరం ప్రయత్నించి ఈ గ్రంథాలయాల్ని మంచి వాతావరణంలో నడపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. రోటరీ క్లబ్ 30-20 డిస్ట్రిక్ట్ చేపడుతున్న వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర రోటరీ డిస్ట్రిక్ట్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నాగేష్ పేర్కొన్నారు. కాకినాడ కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రోటరీ 30-20 డిస్ట్రిక్ట్ మీటింగ్ 2వ రోజు భాగంగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత అతిథులను కాకినాడ జీఆర్టీ గ్రాండ్ నుంచి భారీ కారు ర్యాలీగా కుసుమ సత్య ఫంక్షన్ హాల్ కు తరలివచ్చారు. ఫంక్షన్ హాల్ వద్ద అతిథులకు భారీ క్రెయిన్ తో గజమాల వేసి వేద పండితులతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రోటరీ ఇంటర్నేషనల్ నినాదమైన 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ సైతికలోను అతిథులు రోటరీ ఇంటర్నేషనల్ నినాదమైన 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ సైతిక లోగోను అతిథులు రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నగేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులు కేపీ నగేష్, చంద్రు అగర్వాల్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తడాల వరప్రసాద్లు రోటరీ జాతీయ పోలియో డిస్ట్రిక్ట్ రోటరీ జెండాలను ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ హోస్ట్ క్లబ్ రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి స్వాగతం పలికారు. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ చందు అగర్వాల్, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నగేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గడిచిన 6 నెలలుగా డిస్ట్రిక్ట్లో అన్ని క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారన్నారు. చందు అగర్వాల్ మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్కు సభ్యులు అంతా విరివిగా విరాళాలు అందించాలన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నగేష్ మాట్లాడుతూ ప్రపంచంలో రోటరీ ఇంటర్నేషనల్లో మన దేశం 2వ స్థానంలో ఉందని, సభ్యులు అంతా రోటరీ క్లబ్ను మరింత విస్తృతం చేసి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా పాస్ట్ గవర్నర్ టిక్కు, అవసరాల శ్రీనివాసులు సంయుక్తంగా 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 26 AI కళ్లజోళ్లను అతిథుల చేతుల మీదుగా 26 మంది అందులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ నుండి పెద్ద సంఖ్యలో రొటేరియన్లు, రోటరాక్టులు పాల్గొన్నారు. పోలియో తర్వాత మనం ఏదైనా వ్యాధులను నిర్మూలించగలము లేకపోతే నివారించగలము అంటే ఒకటి గర్భస్థ క్యాన్సర్. సో ఈ గర్భస్థ క్యాన్సర్ని నివారించడానికి మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాము, అవేర్నెస్ డ్రైవ్ చేసాము. అలాగే వైజాగ్లో పోర్ట్ సిటీ మెంబర్ అయినటువంటి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు CSR గ్రాంట్తో 50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కొంతమందికి వ్యాక్సినేషన్
అలాగే అందరికీ తెలుసు సినిమాక్టర్ మహేష్ బాబు వారి ఫౌండేషన్తో ఇక్కడ రోటరీ క్లబ్లో కాకినాడలో 30 లక్షల జనాలతో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేశాము. అండ్ దెన్ there is another global grant waiting to happen, 4 crore global grant waiting to happen in Vijayawada for 10,000 school children. ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంతా కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంతా కూడా 9 to 14 ఏజ్ గ్రూప్లో గర్ల్ చైల్డ్ చేస్తే 99% గర్భస్థ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలమన్న ఉద్దేశంతో ఈ గర్భస్థ క్యాన్సర్ వ్యాక్సిన్ కరుణతో కార్యాచరణతో కలిసే ఐక్యత, వ్యక్తితో సమాజం కలిసే ఐక్యత. రోటరీ అంటే ఒక గొప్ప కళ్యాణం. కాకినాడ నగరం అతిథి సత్కారం, కష్టపడే తత్వం, సేవాభావంతో ప్రసిద్ధి చెందింది. ఈ నగరం స్వభావమే రోటరీ ఆత్మకు ప్రతిబిందులు. ఈ జిల్లా సదస్సును ఇక్కడ నిర్వహించడం మా క్లబ్కు గౌరవంతో పాటు బాధ్యత కూడా. ఈ కాలంలో రోటరీ పాత్ర మరింత కీలకమైనది. సేవ అంటే కేవలం కార్యక్రమాలు మాత్రమే కాదు, సిస్టమైన మార్పు, సమాజంలో నిలిచిపోయే ప్రభావం, అదే మన లక్ష్యం. ఈ అద్భుతమైన సదస్సును సాధ్యం చేసిన మా జిల్లా గవర్నర్ గారికి, జిల్లా బృందానికి, ఒక కుటుంబంలో ఎంత ఆనందంగా ఉంటామో అలాగే ఉన్నాం. మన సమాజాన్ని కూడా అదే రకంగా ఒక మంచి యునైట్ ఫర్ గుడ్ అనే నినాదం నిర్వహించడంలో మన యొక్క కలయిక సమాజంలో ఒక మంచి మార్పుని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మనందరి ఆలోచన. కళ్యాణ్ గారు ఆలోచన కూడా అదేనండి. అందుకే ఈ 3 days ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఫస్ట్ మేము జరిగినటువంటి గేమ్స్ అన్నింటిలోని కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్, ఈ అన్నింటికన్నా మన తోటి ఓరియంటెడ్స్ నిపుణులు చేసినటువంటి టాలెంట్, వాళ్ళ యొక్క ప్రతిభను మనందరికీ కూడా చేసి చూపించడంలో చాలా అద్భుతంగా మనం అందరూ ఎంజాయ్ చేసాం. అంటే మన పక్కన ఉన్న మనిషి మనకు తెలుసు కానీ తనలో ఉన్న టాలెంట్ మనకు ఎప్పుడూ తెలియదు. సో అదంతా కూడా ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ లో ప్రదర్శించడం వల్ల ఆ బాండ్ వల్ల ఇంకా ముందు మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఓరియంటెడ్స్ గా బలపడడానికి అవకాశం ఉండాలని చెప్తారు అందరూ. సో మన జిల్లాలో అందరూ చాలా క్లబ్లు చాలా వైద్య శిబిరాలు చేస్తున్నాయి, కంటికి వైద్య శిబిరాలు చేస్తున్నాయి, క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ చేస్తున్నారు, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ రోటరీ క్లబ్ విశాఖపట్నంలో వైజాగ్ కపుల్స్ వారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో 40 లక్షలు ఖర్చు చేసి నియోజకవర్గ ఎక్విప్మెంట్ డొనేట్ చేశారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ జెస్చర్. ఒక్క క్లబ్ నుంచే 40 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మన డిస్ట్రిక్ట్లో లాస్ట్ 1 yearగా మనం దీని మీద వర్క్ చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి వీ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్, బట్ స్టిల్ మనం వీఆర్ పార్ట్నర్ విత్ ఆర్గనైజేషన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది గర్భస్థ క్యాన్సర్. Our sincere greetings on behalf of the RI President and on behalf of me and my wife Sanjana. We are from the extreme part of India in the northeast, from the state of Nagaland, bordering the country Myanmar. Since we landed here at Vizag on 29, the district governor Kalyan had arranged everything for us, and everything was flawless, and we were received at the airport. Then we have a wonderful stay at Vizag, and then we are taken to Kakinada, and we had a fruitful day yesterday with all the COG members and the entertainment program which we have enjoyed a lot. And
This car really is a unique idea, and in the vintage car and the look and all the close to Katina is added extra flavor and flavor to my visit to this beautiful place, Katina. Indian defense in the top 10 districts as our top 10 categories, agricultural product, aviation, then science, technology, you name anything, you are there. As far as Rotary concerned, yes, Rotary also we are there. We are the second largest country as far as Rotary is concerned. Yes, give our applause. But friends, the way, the speed in which India is growing, Indian Rotary can also grow to that speed, match everything. If the Rotary has entered Vizag 50 years, 60 years back, with that many numbers, so what is the number today? Is the speed, the growth is proportionate? No. That's what the statistics will say. Let us look at it. What is required to be done for Rotary to be very active? We have to make our clubs vibrant. What is vibrant club? What do you mean by vibrant club? A club to be vibrant as an organization, as a body, it has to have at least 40 members, minimum 40 members. రామచంద్రపురం మండలంలోని మొచ్చిమల్లి గ్రామంలో ఉన్న శ్రీ శివాలయంలో నిర్వహించిన ఆలయ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం వేదోక్త మంత్రోచ్చరణల శైవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. కలశాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాల్లో మంత్రి భక్తి పరవశంతో పాల్గొని శివనామ స్మరణతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వేద సంస్కృతి మన భారతీయ ఆత్మకు ప్రాణం. దేవాలయాలు కేవలం ఆరాధనా కేంద్రాలు మాత్రమే కదా, అవి సమాజానికి ధర్మం, శాంతి, ఐక్యతను అందించే కేంద్రాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముచ్చిమల్లి శివాలయం సంప్రోక్షణ గ్రామ ప్రజలందరిలో భక్తిభావాన్ని, శుభ సంకల్పాలను పెంపొందించిందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారు, అమ్మవార్లు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం నుంచి, ద్రాక్షారావు నుంచి పురవీధుల్లో అంతా తిరిగి తదుపరి మాణిక్యాంబ అమ్మవారి పుట్టినైనటువంటి వేగాయమ్మపేటలో ఉన్నటువంటి ఆస్థాన మండపానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు కూడా విశేషంగా పాల్గొనడం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో, కేరళ వాయిద్యాలు, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ రథోత్సవ కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ రథోత్సవంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతారు. ఈ క్షేత్రంలో స్వామివారు రథంలో వేయించేసి గ్రామం అంతా ప్రదక్షిణం చేసి గ్రామంలో ఉండే 50 మంది భక్తుల్ని ఆశీర్వచనం చేస్తూ నూతన దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి నుంచి సమీప గ్రామం అయిన వేగాయమ్మపేట గ్రామం వెళ్ళి ఈ రాత్రి అక్కడ ఉండి ఆ ఊళ్ళో భక్తులను కూడా ఆయన అనుగ్రహించి మళ్ళా రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి ద్రాక్షారామ క్షేత్రానికి వచ్చి వసంతోత్సవం జరుపుకుని చక్ర స్నానం, త్రిశూల స్నానం చేసుకోవడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. రథంతో శివం దృష్ట్వా కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్ర ప్రమాణం. రథారూఢుడే ఉండగా శంకరుణ్ణి కానీ, పరమేశ్వరుని కానీ, విష్ణుమూర్తిని కానీ ఎవరైతే దర్శనం చేస్తారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. కాబట్టి ఈ దక్షారామ భీమేశ్వరుని రథోత్సవాన్ని ఏ భక్తులైతే చూస్తారో వారికి అనంతమైన శక్తి ఇవ్వడమే కాకుండా పునర్జన్మ లేకుండా చేస్తానని స్వామివారు మనకి భీమఖండంలో చెప్పినట్టుగా చెప్పబడుతోంది. కాబట్టి ఇటువంటి దివ్య మహోత్సవాన్ని 50 మంది భక్తులు కనులారా వీక్షించి రేపు జరిగే వసంతోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ కాకినాడ నగర ప్రజలు తమ డివిజన్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పురమిత్ర యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని 1వ డివిజన్లో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా విద్యుత్ నగర్ ప్రాంతానికి చెందిన ఆర్జీ రావు పురమిత్ర యాప్లో కాలువలు శుభ్రం చేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు వెంటనే స్పందించిన అదనపు కమిషనర్ స్వయంగా ఫిర్యాదుదారుడు తెలిపిన చిరునామాకు వెళ్లి క్షేత్రస్థాయిలో డ్రైనేజీ పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ పూర్తిగా కప్పి రైలింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో శుభ్రపరిచే ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను ఫిర్యాదుదారుడికి వివరించిన ఆయన సమస్యను తక్షణమే పరిష్కరించేలా డ్రైనేజీ శుభ్రం చేయాలని, శానిటేషన్
ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు మాట్లాడుతూ పురమిత్ర యాప్లో చేసిన ఫిర్యాదుకు తక్షణమే స్పందించి స్వయంగా అదనపు కమిషనర్ వచ్చి సమస్యను పరిశీలించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సమస్య పరిష్కారం కావడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదనపు కమిషనర్ 3వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రావణపేటలో డ్రైనేజ్ ట్యాంక్ అయిపోయింది కంప్లీట్ ఇచ్చాను. దానికి రెసిడెంట్ కమిషనర్గా రెస్పాండ్ అయ్యి సానుకూలంగా స్పందించి కంప్లీట్ క్లోజ్ చేయడానికి చాలా విధంగా పాల్పడ్డాను. జగన్ ప్రభుత్వంలో లక్షల టన్నుల కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూలు తయారయ్యాయని, ఆయన పాలనలో 5 ఏళ్లు భక్తులు కల్తీ లడ్డూలే తిన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ లడ్డు ప్రసాదం తిని అప్పట్లో చాలా మంది భక్తులు అస్వస్థతకు లోనయ్యారని, అందులో వైసీపీ వాళ్లు కూడా ఉండే ఉంటారన్నారు. అయినా కూడా కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందంటూ వైసీపీ నాయకులు గుళ్లో పూజలు చేయడం విచిత్రంగా ఉందని, సిట్ ఇచ్చిన నివేదికను సరిగా చూసి చదువుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బొజ్జా సతీష్, సోము సత్యబాబు, పిఎస్ఎన్ మూర్తి, విళ్ల నాగబాబు, కరుణాసుల రాజా, సోనాబాబు తదితరులు పాల్గొన్నారు. నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కల్తీ లడ్డులే ఈ రాష్ట్రంలో భక్తులు తిన్నారు, వేరే లడ్డు తినలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా కానీ ఏ విధంగా కానీ సమర్పించలేదు. కనీసం డిక్లరేషన్ మీద కూడా నేను సంతకం పెట్టిన ఎవడ చెప్పుకోండి అని చెప్పిన వ్యక్తిని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అది సిఎఫ్టిఐఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినా సరే చింపాతలు పడేశారు. ఇది వైసీపీ ప్రభుత్వం. అంచేత ఎక్కువ మాట్లాడద్దు. మీరు చేసిన తప్పులన్నీ మీరున్నారు. రసాయనాలు కలిపారని రిపోర్ట్లు వచ్చినాయి, జంతు కవులు కలిపారని రిపోర్ట్లు వచ్చి అంచేత ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న ప్రసాదాలను అపవిత్రం చేసింది వైసీపీ ప్రభుత్వం. అందులో డౌట్ లేదు, రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నడవడిక సంప్రదాయాలను వదిలేసి పట్టు వస్త్రాలు ఎప్పుడు కూడా సమర్పించలేదు సంప్రదాయబద్ధంగా. మరి అటువంటి వ్యక్తులు ఈవేళ మాట్లాడడానికి ఇంకా అనలేం. మరి మహిళనే మేమేం అనలేం కదా. అక్కయ్యకి కొద్దిగా జ్ఞానం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దేవుడి విషయంలో అబద్ధాలు ఆడద్దు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా లడ్డూలు తిన్నారు. మరి మీ ఆరోగ్యం ఎలా ఉందో మాకు తెలియదు, కానీ చాలామందికి ఆరోగ్యం ఇబ్బంది పడింది. చేత ఇటువంటి అన్నీ కూడా వచ్చినాయి. త్వరలోనే వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అప్పుడు అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పుడు ప్రచారాలు చేయొద్దు, కబద్దారని కూడా వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తారు. స్వార్థ రాజకీయాలతో శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని, సిట్ ఎటువంటి జంతువుల కొవ్వు లడ్డూలో కలవలేదని తేల్చడం జరిగిందని వైసీపీ శ్రేణులు తెలిపారు. కాకినాడ నగరంలో గాంధీనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల ఆలయాలకు వెళ్దాం, పాప ప్రక్షాళన చేద్దాం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చివరికి ధర్మ నిలుస్తుంది. సంవత్సరం పాటు మమ్మల్ని అందరినీ కూడా చిత్రవద చేసి మా మనసుని ఎంతో చూపేలా చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి చంపబెట్టులా ఈ రోజు సిట్ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని అందరినీ కరుణించాడు. అందుకనే వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి వారికి తగలకూడదని మేము ఈరోజు ప్రాయశ్చిత్త పూజలు చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక పార్టీని పూర్వం పార్టీ పరంగా విమర్శలు జరిగాయి, తర్వాత వ్యక్తిగతంగా మారాయి. ఇప్పుడు అది రాజకీయం దేవుడి దాకా కూడా వచ్చింది. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హిందువుల గుళ్ళు కట్టించడం జరిగింది, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కాకుండా డైవర్ట్ పాలిటిక్స్ ప్రే చేయడం జరుగుతుంది. ప్రతి దానికి వాళ్ళు ఏం చేశారో చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో అది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇది జరిగిపోయిందని చెప్పడం తప్ప ఎటువంటి అభివృద్ధి మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు. ప్రజలందరూ కనిపెడుతున్నారు. ఎప్పటికైనా సరే మీరు దీన్ని మొదలు పెట్టారు కాబట్టి మీరే ఆపాలి. లేదంటే ప్రతినిత్యం మేము ప్రజల్లో ఉండి ఈ కల్తీ లడ్డు జరగలేదనే విషయాన్ని మేము ఇంకా పదే చెప్తామని చెప్పి, అలాగే ఇందుకు సహకరించిన మా ప్రజలకి, మా కార్యకర్తలకి, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
జై హింద్. ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జంతువు ఒక కొవ్వు కలిసింది ప్రసాదంలో అని చెప్పేసి చెప్పడం అన్నది ఎంత వరకు సబబు అని చెప్పేసి మేము అందరం కూడా అడిగాము. ఆ రోజు కూడా ఇక్కడ గుళ్ళోకి వచ్చి వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి మేము అందరం కూడా పూజలు అయ్యి చేయడం జరిగింది. నిజంగా భగవంతుడు అన్నవాడు ఈ రోజు మంచి తీర్పునిచ్చాడు. ప్రజలందరూ కూడా ఆదరించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన్ని కించపరచడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి భగవంతుడే ఆయన ఈ రోజు నిదర్శనంగా ఈ రోజు ఇలాంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఒకటే గమనించండి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు అండగా ఉండాలని, ఆయనకి మంచి జరగాలని భగవంతుడే ఆశీర్వదిస్తున్నాడు. అదే విధంగా మనం కూడా ఆయనకి తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని, రేపు ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విధమైన దుర్బుద్ధి వాళ్ళలో ప్రవేశించకూడదని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడానికి ఈ రోజు వచ్చాము. ఆయనకు అభిషేకాలు అయ్యి కూడా చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పేదల సేవలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని 1వ తారీఖు సెలవు రోజు అయితే ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సెటిబలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం స్థానిక ఇంద్రపాలెం మేరక వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షురాలు వెంకటరమణమ్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు, రైతులకు అండగా పనిచేస్తూ ముందుకు సాగుతుందని, పెన్షన్లు టైంకి ఇవ్వటం గానీ, ఉద్యోగస్తులకు టైంకి జీతాలు ఇవ్వటం గానీ, రాష్ట్రంలో ఎక్కడ గోతులు లేకుండా రోడ్లన్నీ కూడా మంచిగా చేయడం జరిగిందని, అలాగే గత ప్రభుత్వం ప్రసాదంలో కల్తీ నేవాడి తిరుమల పవిత్రతను మంట కలిపిందని చెప్పారు. ఈ రోజు కల్తీ జరగలేదంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తుందని, సాక్ష్యాధారాలతోనూ కల్తీ జరిగిందని సెట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఇది ప్రజలందరూ గమనించాలి. అలాగే లోకేష్ మనకు విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనేక ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు కృషి చేస్తున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలియజేశారు. మనకేంటంటే కొన్ని విషయాలు తెలియట్లేదు, అందుకని తెలియజెప్పడం ధర్మం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవడం. అంటే టీవీలో లేకపోతే సెల్ ఫోన్లు చూసే వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారు వచ్చారు మన కాకినాడ నియోజకవర్గానికి, రూరల్ నియోజకవర్గానికి. తెలుసా మీ అందరికీ? తెలుసుదా? అవి తెలుసుకోవడం, నేను వచ్చి మళ్ళీ మనందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాము, శుభ్రంగా అన్ని చూస్తామని మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇల్లు స్థలాలు కానీ ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూటమి పార్టీల నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా న్యాయస్థానం నిజనిజాలు నిగ్గు తేల్చాయని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు కల్తీ జరిగిందని, కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఎటువంటి కల్తీ జరగలేదని సిట్ ఇచ్చిన నివేదికను కూడా తప్పుబడుతూ కూటమి పార్టీల నాయకులు చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తూ మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టి క్షమాపణ వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూటమి పార్టీల నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన న్యాయస్థానం నిజనిజాలు నిగ్గు తేల్చాయని, సిట్ నివేదికను కూడా దారి మళ్లించి ప్రజలను మభ్యపెడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సాక్షాత్తు భగవంతుడి విషయంలో కూటమి నాయకులు చేసిన దారుణానికి తామంతా కలిసి క్షమాపణ కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ మరియు వైస్
వైసీపీ మండల అధ్యక్షులు నూర్కుర్తి రామకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు గోపిశెట్టి బాబ్జీ, వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జమ్మలమడక నాగమణి, నేమాం గ్రామ సర్పంచ్ రామదేవ్ సూర్యప్రకాశరావు, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊబా శ్రీను, రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గాంజా సత్యబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నల్లా రాణి, మాజీ ఎంపీటీసీ ఇసుకపట్ల లక్ష్మీకుమారి, సర్పవరం వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు, సర్పవరం ఎంపీటీసీ రాజేష్, వాలంటీర్ల విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, తల్లంపూడి నాని, పాటి నాగు, బాలి భువనేశ్వరి, కరి చక్రధర్, దౌలూరి వెంకటరమణ, పలివెల శ్రీను, జాన్ ప్రభాకర్, సంగాడి మోషే, నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సూర్యకిరణ్, కాకినాడ రూరల్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోడి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చి వాళ్ళ పన్నాగం పారలేదు, నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ భక్తులు, వాళ్ళ సొంత మీడియా తెరతీసింది. ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు, పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు, చేప నూనెలు ఏమీ కలవలేదు అనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం, ఇబ్బంది పడుతున్నామని తెలిసి ప్లేట్ మార్చేశారు. ఒక పక్క సిట్, సిబిఐ వేసిన సిట్ క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వాటిలో కొవ్వులు కలిసిననే మాట్లాడుతున్నారు. ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. గుంటూరులో కాసేపటి క్రితం మాజీ మంత్రివర్యులు, మా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. చాలా దుర్మార్గంగా ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం మరో మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు ఆలయంలో పూజలకు వెళితే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఏ విధంగానూ కల్తీ లేదని సిబిఐ నివేదిక ఇచ్చి కూటమి పార్టీల అబద్గా నిగ్గు తేల్చిన ఇంకా ఈ కల్తీ కూటమి ప్రభుత్వం భయం సిగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయమై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సచ్చీలతను ఆ వెంకటేశ్వర స్వామి సిబిఐ ద్వారా తెలిపినందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు, నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ముందుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ఫలాలు అందించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల పట్ల, దైవం పట్ల విలువలేని కూటమి ప్రభుత్వ నాయకులు లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం మానుకుని భక్తులకు, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కల్తీ ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఖండించడం జరిగింది. దేవుడి విషయంలో, మత విషయంలో, ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయాల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా, ఎన్నో రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా, ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం ఆపలేదు, నిలుపుదల చేయలేదు. భయం కూడా లేకుండా, అయ్యో ఇంత పవిత్రమైనది, ఇంత సెన్సిటివ్ ఇష్యూని మనం ఎలా చేస్తామని చెప్పి అనుకోకుండా కేవలం జగన్ గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దుష్ప్రచారం చేశారు. ఆఖరికి సిబిఐ రిపోర్ట్ కూడా వందలాది పేజీలతో ఈ అంశాలన్నీ చెప్పి ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి, మీరేవైతే ఆరోపణలు చేశారో, లక్షలాది లడ్డూలు ఎక్కడికో పంపించారు, దాంట్లో ఏయో రకాలు కలిపారు, మేము మాట్లాడడానికి కూడా, చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేక నేను ఆ పదాలు వాడటం లేదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాటినన్నిటినీ కూడా తప్పు, ఇది పూర్తిగా తప్పు అని చెప్పి ఈ రిపోర్ట్ లో కూడా, ఈ సిబిఐ రిపోర్ట్ లో కూడా, ఎఫ్ఐఆర్ లో కూడా
ఎక్కడ వైసీపీ నాయకులు పేర్లు సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా దుష్ప్రచారం చేయడానికి చూస్తున్నారు. మేము సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరఫున స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇప్పుడు వచ్చారు ఆ టెంపుల్లో. అదే విధంగా స్వామివారు వాళ్ళకి మనసు మార్చండి, ఇటువంటి భావాల్ని తగ్గించాలి స్వామి. అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు భక్తులకి క్షమాపణ చెప్పాలి. ప్రసాదాన్ని పవిత్రంగా భావించే ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, దేవుడంటే భయం భక్తి ఉంటే తక్షణం సమాధానం చెప్పండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఆపనట్లయితే గ్రామ గ్రామాన కూడా సిబిఐ రిపోర్ట్ చదివింపించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని భక్తుల మనోభావాలకి ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకి నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటుకు కొత్తగా జరిపిన ఎన్నికల సాధారణ ఎన్నికల్ని తలపించాయి. ఇప్పటికే గ్రామ వార్డు కమిటీల ఎన్నికలు పూర్తి కాగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పట్టణాల మండలాల కమిటీలను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. ఎన్నికలను చేబ్రోల్లోని కొడిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పర్యవేక్షణలో నిర్వహించారు. పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా డాక్టర్ వరలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా బాలిపల్లి అనిల్ కుమార్, పిఠాపురం మండల అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే వెన్న నాగేశ్వరరావు, తనయుడు వెన్న జగదీష్, ఉపాధ్యక్షుడిగా నిమ్మన దుర్గాప్రసాద్, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడిగా మామిడాల సూరిబాబు, ఉపాధ్యక్షుడిగా కడారి సత్యనారాయణ, గొల్లప్రోలు మండల అధ్యక్షుడిగా జ్యోతుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా పాలశెట్టి తమ్మారావు ఎన్నికయ్యారు. వీరికి రామ్ తాళూరి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. అయితే కొత్తపల్లి మండల ఎన్నికలకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షులుగా పోటీ చేసిన రావ్ అక్షయ్, వేగిశెట్టి సూర్య, నిఖిల్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఎన్నికలు 3 సార్లు వాయిదా పడడంతో ఎందుకు వాయిదా వేస్తున్నారంటూ రావ్ అక్షయ్ వర్గం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఒకనొక సమయంలో తీవ్ర తోపులాట, పోలీసులు చెదరగొట్టడం కూడా జరిగింది. తర్వాత ఎన్నిక నిర్వహించగా రావ్ అక్షయ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా దొడ్డి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. కాగా పార్టీ కమిటీల ఏర్పాటుకు పిఠాపురంలో జరిపిన ఎన్నికల విధానమే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించగా, ఈ విధానం గందరగోళంగానూ అయోమయంగానూ ఉందంటూ పిఠాపురం జన సైనికులే కొంతమంది పెదవి విరుస్తుండడం గమనార్హం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుని పార్టీలో కింద స్థాయిలో పనిచేసే నాయకులందరినీ కూడా మెంబర్ టు లీడర్ అని చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుగా ఎంచుకుని ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్ధంగా మండల ఇన్ఛార్జీలని, టౌన్ ఇన్ఛార్జీలని, అలాగే కింద స్థాయి బూత్ వార్డుల వరకు ఇక్కడ ఎన్నికలు జరపడం జరిగింది. మరి అందులో భాగంగా మా అధినాయకుడు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడం వల్ల ఈవేళ కొత్తపల్లి మండల ఇన్ఛార్జిగా నేను, అలాగే నా తమ్ముడు దొడ్డి దుర్గాప్రసాద్ ఇద్దరం కూడా మేము గెలవడం జరిగింది. మరి కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తపల్లి మండలాన్ని కళ్యాణ్ గారికి కంచుకోటగా మారుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తెలియజేయాల్సిన విషయాలు ఏమంటే, ఇక్కడ పార్టీకి జరిగిన అంతర్గత ఎన్నికలు, మరి ఇవి ఏదో ప్రత్యర్థుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఇవి పార్టీ ఎన్నికలుగా చూసి అందరినీ కలుపుకొని ముందుకు పోయేలాగా మా విధానం ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు సహకరించిన పెద్దలు మరి మొరాలశెట్టి సునీల్ గారికి, అలాగే డాక్టర్ గారికి, మరి మా ఇన్ఛార్జీలు, ముఖ్యంగా రాత్రి పగల్లో నా గురించి శ్రమించిన మా ఇన్ఛార్జీలు, మా గ్రామ ఇన్ఛార్జీలు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చేసిన పని, మీరు నా కోసం నిలబడిన పనితీరు ఇవి ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ సేవ చేసుకునే పార్టీకి సేవ చేసుకునే అవకాశం కళ్యాణ్ గారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ముఖ్యంగా మరి నేను ఇన్స్పిరేషన్ కింద భావించే మా నాయకుడు, మా ఎంపీ గారు మరి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రజాసేవలో ఉండమని ప్రోత్సహించడం జరిగింది. మరి ఇలా ఎంపీ గారు, కళ్యాణ్ గారు ఇలా అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు నడిచి
మరి జనసేనని ఇక్కడ కళ్యాణ్ గారిని శాశ్వత ఎమ్మెల్యేగా, పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 3 సార్లు వాయిదా జరిగింది కదా ఈ ఎన్నికల విధానం, అసలు మీకు ఏ తరహా కాపాడుకోవడానికి ఏం లేదండి. వాయిదా అంటే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరిగినాయి తప్ప మరి ఇంకే ఉద్దేశాలు లేవు. చాలా పారదర్శకంగా, చాలా నీట్ గా ఎన్నికలు జరిగినాయి, ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి. ఫిబ్రవరి 1వ తేదీన సంత్ రవిదాస్ జీ 649వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మారే బుజ్జి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిద కృష్ణ, రాష్ట్ర నాయకులు పైడిమల్ల చర్యన్లు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక లక్ష్మీనారాయణ కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సంత్ రవిదాస్ జీ 649వ జయంతి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ కాకినాడలో జిల్లా బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వారం రోజుల పాటు చర్మకారుల వద్దకు వెళ్లి సంత్ రవిదాస్ జీ కోసం వివరించి వారి ఫోటో షాపుల్లో పెట్టుకునేలా అవగాహన కల్పించడం పేర్కొన్నారు. అలాగే బూత్, డివిజన్, మండల, జిల్లా స్థాయిలలో సెమినార్లు, ర్యాలీ వంటివి నిర్వహించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయి గోపి, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా రమేష్, మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా కార్యదర్శి చెల్లూరు సత్యనారాయణ, వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, యువ మోర్చా నాయకులు నైనప్పు శివ, కాకి సుబ్బారావు, బంగారు గాయత్రి, బంగారు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజుల పాటు సంత్ రవిదాస్ జీ వేడుకలు నిర్వహించాలని, అలాగే రేపు కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో సంత్ రవిదాస్ జీ ఫోటోకి పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించాలని, మరియు ఏదైతే సమర్లు ఉన్నారో చెప్పులు కుట్టుకునే వ్యక్తులు వాళ్ళ వద్దకు వెళ్ళి సంత్ రవిదాస్ జీ ఫోటో వాళ్ళ షాపులో పెట్టుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నైతే షాపులు ఉన్నాయో చెప్పులు కుట్టుకునే షాపులకి మన ఫోటో పెట్టుకునే విధంగా మనం కృషి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా తరపునే పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో దళితవాడల్లో వెళ్ళి సంత్ రవిదాస్ జీ ఫోటోలు పెట్టి డప్పులతో ర్యాలీ చేయవలసిందిగా దళిత మోర్చా పిలుపునివ్వడం జరిగింది. అలాగే సంత్ రవిదాస్ జీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కాశీ సమీపంలో గోవర్ధనపూర్ 15వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళ షాపులకి సంత్ రవిదాస్ గారి జయంతి కోసం వివరించి ఆ ఫోటోలు వాళ్ళకి అందజేసే విధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా నేటికి వాళ్ళకి షాపులు లేకుండా ఎంతోమంది కిందన కూర్చుని చర్మకారులు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే చేతి వృత్తి పనులు చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 లోన్ను మన బ్యాంకుల ద్వారా అందజేస్తున్నారు. అవి కూడా కాకుండా వీధి వ్యాపారస్తులకు ₹15,000 ప్రధానమంత్రి PM స్వనిధి ద్వారా వాళ్ళ సచివాలయం ద్వారా వాళ్ళకి అందజేస్తున్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు లబ్ధి పొందేలాగా ఉండాలని మేము కూడా బీజేపీ తరపు నుంచి ఎవరైతే చర్మకారులు ఇప్పుడు కూడా కింద కూర్చుని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చిన్న కంటైనర్ లాంటి చిన్న షాపులు ఏర్పాటు చేయమని, అదేవిధంగా ఒక మున్సిపాలిటీ కమిషనర్ ద్వారా వాళ్ళకి చిన్న షాపులు కట్టించాలని మేము ఎస్సీ మోర్చా తరపు నుంచి మన కూటమి ప్రభుత్వానికి రిప్రజెంట్ పెట్టి వాళ్ళ కోసం మేము నిరంతరం కూడా వాళ్ళ ఎదుగుదల కోసం రవిదాస్ జీ గారి యొక్క జయంతిని రేపు కొనియాడుకోవడానికి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ కులస్తులు అవనివ్వండి, ఎస్టీ కులస్తులు అవనివ్వండి, ఎవరికైనా సరే పిలుపునిస్తున్నారు. మన రాష్ట్ర పివిఎన్ మాధవ్ అధ్యక్షుల వారు మరియు మన జిల్లా అధ్యక్షుల వారు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఏ విధమైన పిలుపు అంటే ప్రతి ఒక్క వార్డులోనూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలి. అంటరానితనం నిర్మూలించినటువంటి ఒక గొప్ప నాయకుడు మన సంత్ రవిజీ గారు. కాబట్టి వారి యొక్క ఉనికిని, వారి యొక్క
కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసి వారి యొక్క విధిని మనం కొనియాడుకోవాలి. వారం రోజుల పాటు ఆయన యొక్క కార్యక్రమాల్ని ప్రతి ఒక్క వార్డులో కూడా కొనియాడాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని మరింతగా జయప్రదం. మెడ్వే సంజీవి హాస్పిటల్లో ప్రతిపాడుకు చెందిన 35 సంవత్సరాల వయసు గల సోమరాజు 165 కేజీల బరువుతో శ్వాస తీసుకోవడం ఇబ్బందితో చికిత్స తీసుకోవడం జరిగిందని, క్రిటికల్ కండిషన్ లో చేరిన సోమరాజుకు డాక్టర్ నజీముద్దీన్, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ కుసుమలు విజయవంతంగా చికిత్సను అందించడం జరిగిందని మెడ్వే సంజీవి హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ దినేష్ తెలిపారు. కాకినాడ 2 టౌన్ సెంటర్లో గల మెడ్వే సంజీవి హాస్పిటల్లో కేస్ సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నజీముద్దీన్, డాక్టర్ సందీప్, సోమరాజు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దాంతో పాటు పేషెంట్ కొంచెం ఇరిటబుల్, అంటే పరాగ్గా మాట్లాడడం కానీ అలా ఉండడం, ఇది సుమారు ఓన్లీ 3 రోజుల నుంచి అండి. కానీ మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అడిగితే దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి పేషెంట్కి ఏంటంటే రాత్రి కూడా ఎక్కువ గొరక పెట్టడం కానీ, పొద్దున్న కూడా ఎక్కువ పడుకుని పోవడం కానీ, లేదంటే తలనొప్పి రావడం కానీ, లేజీగా ఉండడం కానీ, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం కానీ ఇవన్నీ జరిగాయని చెప్పారండి. సో మేము వెంటనే ఏంటంటే ముందు స్టెబిలైజ్ చేయాలి కాబట్టి వెంటనే మనం ఎన్ఐవి మిషన్ పెట్టి వెంటనే ఐసీ షిఫ్ట్ చేసి ఇవాల్యుయేషన్ చేసామండి. ఇవాల్యుయేషన్ చేస్తే ఏంటంటే మనకు తేలింది ఏంటంటే పేషెంట్కి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉందండి. మెటబాలిక్ సిండ్రోమ్ విత్ ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటంటే మనకి చాలా ఒబీస్ అండి, మార్బిడ్ ఒబీస్ అంటాం. అంటే బిఎంఐ మోర్ దెన్ 40 అలా ఉంటుంది, అంటే 165 kgs ఎబో ఉన్నారు ఆ పేషెంట్. సో ఇంత ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమంటే మనకి చెస్ట్ వాల్, మనకి బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ అనేది బాగా దెబ్బతింటుంది అనమాట. దానివల్ల ఏమైందంటే CO2 అనేది బాడీలో చాలా ఎక్కువ ఉండిపోయింది, అరౌండ్ 80 అలా ఉంది ప్రజెంట్ చూసినప్పుడు. సో వెంటనే మనం ఓవర్ నైట్ అంతా బైప్యాప్ పెట్టి చూసామండి. బట్ మనకి మార్నింగ్ చూసినా కూడా 90s అలానే మెయింటైన్ అవుతుందండి. వెంటనే ఇంటెన్సివ్ సపోర్ట్తో మనం ఇంటిబేట్ చేసామండి. సో ఆఫ్టర్ దట్ సార్ ఏమైందో చెప్తారు. అలా రోజులో ఒక 2-3 days మేము కంప్లీట్గా సెడేట్ చేసాం పేషెంట్ని. ఎందుకంటే నేను చూసిన రోజున బాగా ఇరిటబుల్ అయిపోయాడు. నేను ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టి అతన్ని కొద్దిగా రిలీవ్ చేసామన్నమాట. ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టిన తర్వాత ఇంటిబేట్ చేయకముందు కొద్దిగా రిలాక్స్ అయ్యాడు 15-20 minutes. కానీ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం, బ్లడ్ అంతా ఎసిడిక్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇంటిబేట్ చేసిన తర్వాత ఒక 3-4 days తర్వాత మనం ఒక సీనియర్ ENT సర్జన్ సలహా తీసుకుని ట్రీకాస్టమీకి ప్లాన్ చేసామన్నమాట. అంటే ట్రీకాస్టమీ అంటే గొంతు దగ్గర గొట్టం వేసి వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాం మనం. దానికి కూడా మనం రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసి పేషెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాడు మాకు. యాక్చువల్గా మేము సెడేషన్ అంతా తగ్గించిన తర్వాత మాతో కమ్యూనికేట్ చేయడం అంతా కూడా కొద్దిగా బాగుంది. బట్ ఏదైనా కానీ ఇలాంటి కేసెస్ చాలా అరుదనమాట అండి. మాకు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఈ కేసు మేము ట్రీట్ చేయడం జరిగింది. మా టీమ్ అనస్థీషియా టీమ్, నేను, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ కుసుమ, అనస్థీషియా టెక్నీషియన్లు, సిస్టర్లు, ఆయంలు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అంత వెయిట్ ఉన్న పేషెంట్ని ఆరల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, టాయిలెటింగ్ చేయడం కానీ చాలా కష్టం. సో వీళ్ళందరి సహకారంతో మేము ఆల్మోస్ట్ 10 days తర్వాత ఆయన ఎక్స్టిబేట్ చేయడం జరిగిందనమాట. ఎక్స్టిబేట్ చేసిన తర్వాత పేషెంట్ కూడా కోఆపరేటివ్గా ఉండే, అంటే మేము 100% రిస్క్ చెప్పి మేము ఎక్స్టిబేట్ చేసామన్నమాట అండి. మాకు కూడా కొద్దిగా భయం వేసింది. ఎక్స్టిబేట్ చేసిన తర్వాత మళ్ళీ రీఇంటిబేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటి పేషెంట్స్లో. సో ఫైనల్గా ఏంటంటే అతను 10 days తర్వాత మేము ఎక్స్టిబేట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 hours బ్యాక్ ఒక 4 ఇడ్లీలు కూడా తిన్నాడు. ఈస్ లాఫింగ్ అనమాట. బాగున్నాడు, ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. సో ఈరోజు డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాం. నా పేరు విశ్వనాథ్, నా రెస్టారెంట్ మాది రెస్టారెంట్. మా బామ్మది మళ్ళీ సామ్రాజ్యం ప్రతిపడండి. బాగా ఆవేశంగా ఉందని చెప్పేసి ప్రతిపడ హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే బాగా కొద్దిగా నీరసంగా ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉండవు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఒకరిని అడిగితే మెడ్వే సంజీవని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారండి. తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు చాలా క్రిటికల్గా ఉందండి. చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను. అలా రాను డాక్టర్ గారు అందరూ కలిపి చూశాను, చేయడం జరిగిందండి. చాలా రిస్క్ తీసుకుని చేశారండి. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం అంతా కొద్దిగా బాగుందండి. ఇవాళ రీఛార్జ్ చేస్తా అంటే మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంజీవి లాంటిదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామంలో రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్
రూపాయల పెన్షన్ ప్రారంభించి ఈనాటికి కూటమి ప్రభుత్వం 4,000 ఇస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ 35 రూపాయల పెన్షన్ ప్రారంభించి ఈనాటికి కూటమి ప్రభుత్వం 4,000 ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్, అనంతపురం బీజేపీ జిల్లా వైస్ ఉపాధ్యక్షులు రాయల్ బాబాయ్, కాకినాడ రూరల్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు గొల్లపల్లి రమణ, తమవరం గ్రామ టీడీపీ నాయకులు గొల్లపల్లి త్రిమూర్తులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి ఎన్టీఆర్ భరోసా పేరుతో 4,000 రూపాయలు తల్లి లేని తండ్రి లేని పెద్దలందరికీ, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా మంచం మీద ఏ రకమైన ఆధారం లేని 15,000 రూపాయల చొప్పున ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా ఏది జరపలేరని చెప్తే ఈరోజు ఒక్కరోజు ముందు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఆ టయానికి ఇంటికి వెళ్ళి 6 గంటలకే మొదలెట్టి 7 గంటలకే ప్రతి తల్లికి తండ్రికి భావించి ఈ పెన్షన్ పంపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే మేనిఫెస్టోలో 6 సూపర్ 6 హామీలు ఇచ్చారో 6 కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే కాలంలో అన్ని రకాల అభివృద్ధులు సంక్షేమాలు రెండు కలిపి జోడెట్ల బండి కింద నడుస్తుంది ప్రభుత్వం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశిని పురస్కరించుకుని నందీశ్వరునికి అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ భానులింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రీ నందీశ్వర స్వామివారికి ప్రదోష వేళ పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునికి పూలమాల, శనగమాల వేసి నూతన వస్త్రాలు వేసి అలంకరించారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ, శ్రీనివాస శర్మ, ప్రభాకర్ శర్మలు వేద మంత్రోచ్చనల నడుమ నందీశ్వరాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి అభిషేకం కన్నులారా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిందని టోర్నమెంట్ నిర్వాహకులు భమిడిపల్లి మూర్తి, తాతపూడి చిన్మయ్య తెలిపారు. జిల్లా క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం, విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం మొదట బ్యాటింగ్ చేసిన విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ 10 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. 96 పరుగుల లక్ష్యంగా దిగిన అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం 9 వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజయవాడ టీం బ్యాట్స్మెన్ హరి సుదర్శన్ 33 బంతుల్లో 49 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టోర్నమెంట్ నిర్వాహకులు భమిడిపల్లి మూర్తి, తాతపూడి చిన్మయ్య మాట్లాడుతూ నగర బ్రాహ్మణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు సహపురోహిత క్రీడాకారులు సహాయ సహకారంతో ఈ టోర్నమెంట్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 టీంలు పాల్గొనగా విన్నర్స్ అయిన విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ టీంకు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వారు 30,000 నగదు, రన్నర్స్ టీం అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీంకు నగర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చిట్టి సత్యరాజు అండ్ బ్రాహ్మణ సేవకులు చిట్టిపెద్ది లక్ష్మణ్ కుమార్లు 20,000 నగదు, సెమీస్ టీమ్స్కు ప్రముఖ సిద్ధాంతి నేమాని, మురళీశంకర్, రమేష్ కుమార్లు 10,000 నగదు అందజేశారు. టోర్నమెంట్కు సహకరించిన ముంజులూరి విశ్వేశ్వరరావు, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, పనసపాడు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకెళ్ల సత్యనారాయణమూర్తి, పద్మనాభస్వామి, విష్ణుభట్ల సత్యనారాయణమూర్తి, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, బమిడి చారిటబుల్ ట్రస్ట్ రాయవరపు ప్రభాకర్, బులుసు బ్రదర్స్ మరియు కాకినాడ ఆర్గనైజింగ్ క్రికెట్ టీం ప్లేయర్స్ శేఖర్, శ్రీరామ్ కుమార్, శివరామయ్య, సుబ్రహ్మణ్యం, శశికాంత్కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నవరం టీమ్స్ వాళ్ళు విన్నరు, రన్నర్ కింద వచ్చారు. ఈ విన్నర్ టీం విజయవాడ కెప్టెన్ ముక్కపాటి లక్ష్మీనారాయణ శర్మ గారు, రన్నర్ టీం కోటమర్తి సాయి చరణ్ శర్మ అన్నవరం. ఇలాగా బ్రాహ్మణులు కేవలం వేదమంత్రాలు, స్మార్తాలు, పౌరోహిత్యం ఇవే కాకుండా ఇతర రంగాలలో కూడా ముందుకు రాగలరని, అన్ని విధాల వాళ్ళకి స్పోర్ట్స్ స్పిరిట్ ఉందని, ఏదైనా చేయగలమని నిరూపించుకునేటటువంటి ఒక చక్కటి వేదికని కాకినాడ పౌరోహితుల సంఘం తరఫున, పౌరోహితుల తరఫున మూర్తి గారు ఏర్పాటు చేశారు. దాన్ని రుజువు చేసుకున్నారు. ఎంతో పీస్ఫుల్గా జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అందరికీ, అలాగే దీనికి సహకరించినటువంటి ఇతరులకి, బ్రాహ్మణేతరులు కూడా ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్కి చాలా తోడ్పడ్డారు. వారికి
బ్రాహ్మణులందరి తరఫున కాకినాడ నగర బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. పురోహితులకు సంబంధించి అర్చక స్వాములు వీళ్ళంతా కూడా ఈ అర్చక వృత్తిలో ఉంటూ ఆట విడుపుగా ఇలాంటి ఆట ఆడతారని ఎవరికి తెలియదు. వీళ్ళు అంటే ప్రజలందరూ కూడా వీళ్ళు ఓన్లీ పౌరోహిత్యమే చేస్తారనే ఆలోచనలో ఉంటారు. అదే కాకుండా ఆటల పోటీల్లో కూడా వీళ్ళు ముందుంటారు అని ఈరోజు అంటే ఆల్మోస్ట్ నేను 4-5 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్లు అన్నిటికీ వస్తున్నాను. అందులో భాగంగా కాకినాడలో పౌరుషం చేసే వాళ్ళందరూ కూడా మా అన్నగారు ఫుట్టి కుమార్ గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా తలుస్తూ ఉంటారు ఇప్పుడు మా అన్నగారిని. అందులో భాగంగానే మేము కూడా వీళ్ళ ప్రతి టోర్నమెంట్కి మేము అటెండ్ అవ్వడం, కార్యక్రమాలని చూడడం, వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పౌరోహిత్యం సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అంటే క్రికెట్ని ఒక వ్యాయామం కిందే అనుకోవాలి. వాళ్ళు ఎంతసేపు కూడా పొద్దున్నే ఉదయం లేచి గాయత్రి మంత్రం చేసుకోవడం, పూజ కార్యక్రమాలన్నీ ఉంటారు. వాళ్ళకి వ్యాయామాలు అయ్యి ఉండవు. దీన్ని ఒక వ్యాయామం కింద పెట్టుకునే వాళ్ళు పౌరోహిత్యం లేని టైంలో ఇలాంటి ఆ క్రీడల్లో మిగిలిన వాళ్ళు కూడా పాల్గొని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అంటే టోర్నమెంట్కి సంబంధించి మన పద్మనాభం గారు కానీ, మూర్తి గారు కానీ, రాజు గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఎప్పుడు అలా మా బ్రాహ్మణ యొక్క అభిమానం గల వారిని డోనర్స్గా మేము తీసుకుని ఈ కార్యక్రమం టోర్నమెంట్ని 10 టీములతో దిగ్విజయంగా కొనసాగించామని చెప్పుకోవడానికి గర్విస్తున్నామండి. అందరి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ జరిగింది. ఆర్గనైజింగ్ టీము 13 మంది సభ్యులుగా క్రీడాకారులుగా వ్యవహరిస్తూ ఈ 5 రోజుల పాటు కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కాకినాడ నగరంలో బ్రాహ్మణ సంఘం, ప్రధానంగా బ్రాహ్మణ సేవా సంఘం మరియు గుంజూరు విశ్వేశ్వర గారు, అలాగే న్యామాని సిద్ధాంతి గారు, అలాగే చిట్టిపెద్ది లక్ష్మణ గారు, అలాగే హరి స్పోర్ట్స్ వారి సహాయ సహకారాలతో విష్ణుభట్ల లక్ష్మీనారాయణ సత్యనారాయణమూర్తి స్వామి గారు, అలాగే పద్మనాభ స్వామి గారు, ఈ విధంగా అనేక మంది బ్రాహ్మణ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ముందుకొచ్చి డోనర్లుగా వ్యవహరించి చేసినందుకు అందరికీ కూడా ఈ టోర్నమెంట్ జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. పురోహితుల మధ్య స్నేహభావం పెరిగి పరిచయాలు ఏర్పడి మరింతగా వారికి వివాహం అనేక నెట్వర్కింగ్ పురోహిత కార్యక్రమాలు నెట్వర్కింగ్ పెరగాలనే సదుద్దేశంతో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. అందరికీ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ కష్టాల్లో ఉన్న ఎంతో మంది పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత పేర్కొన్నారు. జగన్నాథపురంలో గల 25వ డివిజన్లో ఇటీవల మరణించిన రాంబాబు కుటుంబం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, వీర మహిళలు బండి సుజాత, మోనా, బట్టు లీలా, దీప్తిలు కలిసి పరామర్శించారు. రాంబాబు మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి తక్షణ సాయం కింద 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. బలపరుస్తూ మరి నడిపిస్తున్న విధానం బట్టి మాకు ఎంతో మరి సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. కాకినాడ పట్టణంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన ఎంజీఆర్ గారు ముందుండి ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక ఇంట్లో ఒక మరణకరమైన వార్త మనం విన్నామంటే మరి ఆ కుటుంబీకులు ఒక 2-3 నెలలు బయటికి వెళ్ళి పని చేసుకొని తెచ్చుకొని తెలియని పరిస్థితులు. మరి అటువంటి ఇంట్లో ఎవరైతే మరణించున్నారో అటువంటి ఇంటికి వెళ్ళి మరి సరుకులు వేసి ఒక 2 నెలలు నేను ఉన్నానని భరోసా ఇచ్చి నిలబడిన ఎంజీఆర్ గారికి బట్టి మేము చాలా గర్విస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీలో ఆయన వెనకాల మేము తిరుగుతున్నామంటే ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి ప్రతి వీర మహిళ కూడా ఆయన వెనకాల నుండి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ పని జరిగిస్తున్నాము. మరి ఎంజీఆర్ గారు కూడా మరి నాయకత్వం జనసేన పార్టీలో ఈ విధంగా ఆయన సొంత కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకొని ఈ విధంగా ఖర్చు పెట్టి ఎందరో మందికి ఈ విధంగా సాయం చేస్తున్న విధానం బట్టి జనసేన పార్టీ కూడా ఆయన గుర్తించి ఆయనకు మంచి పదవి కూడా ఇచ్చేలాగా మేము ఆశపడుతున్నాము. ఆయన కొరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ సమయంలో మేము తెలియపరుస్తున్నాము. అంటే ఈ సమయంలో మేము తెలియపరచడం తెలియదు కానీ ఏంటంటే ఆయన నిజంగా ఇలాంటి ఎందరికో మరి ఆయన ముందుండి నడిపిస్తున్నారు. ఇదే కాదు ఇంకా చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వారు కూడా
మరి రోజు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమంలో వారికి కూడా భరోసా ఇచ్చి నేను చదివిస్తానని చెప్పేసి గతంలో ఒక ఇదే వార్డులో అనుకుంటా ఒక అబ్బాయికి కాలేజ్ విషయంలో కూడా వెంటనే స్పాట్లో 25,000 ఆయన వెంటనే ఇచ్చి కాలేజ్ విషయంలో సహాయపడడం జరిగింది. మొన్న ఒక అబ్బాయి కూడా మరి మాట ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ఇంకా చాలా కార్యక్రమం కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నారు. మేము జనసేన పార్టీని ఇంకా ముందుకు నడిపించాలని మా అందరితో కూడా మేము కోరుచున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకటో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ సర్పవరం రహదారికి మోక్షం. రోడ్డు అభివృద్ధికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అనువుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు వెల్లడి. రోటరీ ఇంటర్నేషనల్లో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి. రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేపీ నాగేష్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.